సో ఓకే గైస్, లాస్ట్ మనకి 3 days బేసిక్ క్లాస్ అనేటివి క్లియర్ కట్ గా నీట్ గా మీకు అర్థమయ్యే పద్ధతిలో, ఓకే, ఎల్కేజీ స్టూడెంట్ కి చెప్పే పద్ధతిలో మనం చెప్పుకున్నాం. ఓకే, ఆ 3 days బేసిక్ క్లాస్ లో లేకపోతే ఎస్టర్డే క్లాస్ లో కావచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఆ 3 days మీకు కాన్ఫిడెంట్ గా ఉన్నాం సార్ అంటే సో మ్యూట్ లో పెట్టుకోండి శ్రీనివాస్, లేకపోతే బయటకు వచ్చు. F4 కాంట్రా అని ఉంది కదా సార్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నారు కదా? అవును అవును, చెప్పండి. ఎక్కడ అంటే అర్థం అవ్వలేదు? క్యాష్ డిపాజిటెడ్ బ్యాంక్ అన్నారు, అంటే అది కాంట్రానే అవుతుందా సార్? అవును, కాంట్రానే అవుతుంది. సో మీ బిజినెస్ నుంచి మీ యొక్క బ్యాంకుకి, అంటే నీ బిజినెస్ సంబంధించిన బ్యాంకులో మీ బిజినెస్ నుంచి డిపాజిట్ చేసిన, అదేవిధంగా విత్డ్రా చేసుకున్న, మీ బ్యాంక్ మాత్రమే, మీ పర్సనల్ యూజ్ కోసం కాదు, బ్యాంక్ విత్డ్రా చేసుకున్న, లేకపోతే ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకున్న, క్యాష్ నుంచి పెట్టి క్యాష్కు మార్చుకున్న, మనం తీసుకోవాల్సిన ఫంక్షన్కి F4. ఓకే, ఆ 4 ట్రాన్సాక్షన్స్ వస్తాయి. నీ బిజినెస్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి, మీ బిజినెస్ మాత్రమే. ఓకే, సో ఇంకా ఏ ఫంక్షన్ కి మీకు డౌట్ గా ఉంది? ఏంటండి చెప్పండి. హలో సార్, అదే క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ అని ఉంటే అది కాంట్రానే కదా సార్? అవును అంటే అవును, కాంట్రానే అవుతుంది. సో శ్రీనివాస్ గౌడ్ గారు అండ్ లక్ష్మీ నెల్లూరు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ 3 days బేసిక్ క్లాసెస్ లో? ఏవైనా కొన్ని ఎంట్రీస్ ఏమైనా అర్థం అవ్వలేదా మీరు చేసేటప్పుడు? ప్లీజ్ ఏమైనా అర్థం అవ్వకుంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఎంట్రీ అర్థం కాలేదో అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లక్ష్మీ నెల్లూరు అర్థమైంది. యా ఓకే సార్, అర్థమైంది సార్. యా, అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి లక్ష్మి గారు, నో విజయలక్ష్మి. డౌట్స్ సార్, నో డౌట్స్ సార్. ఓకే, శివ సార్, ఎనీ డౌట్ సార్? యా, సో మీకు ఎంత వరకు నాలెడ్జ్ అర్థమైందో నేను ఇప్పుడు కొంచెం టెస్ట్ చేస్తాను. ఓకే, నాకు తెలియాలిగా, తర్వాత క్లాస్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఒక ఎంట్రీ నేను అడుగుతాను, అది నాకు మీరు చెప్పాలి. ఓకే, సో దానికి డెబిట్ క్రెడిట్ చెప్పాలి, ఏ గ్రూప్ మీదకి వస్తుందో చెప్పాలి, అదేవిధంగా మనకి ఏ ఫంక్షన్కి వస్తుందని చెప్పాలి. లాస్ట్ 3 days బేసిక్ క్లాస్లో ఏవైతే మీరు చేసి ఉంటారో అవి మీరు నోటితో చెప్పగలగాలి, అప్పుడు మీకు మైండ్లో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, శ్రీనివాస్ గౌడ్ గారు ఫస్ట్ మీరే అండి. ఓకే, ఫస్ట్ ఎంట్రీ, రాజా స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్. రాజా స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్. ఇక్కడ క్యాపిటల్ ఏమవుతుంది, క్యాష్ ఏమవుతుంది, ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? తర్వాత క్యాపిటల్ అనేది ఏ గ్రూప్ కిందకి వస్తుంది? ఓకే, సో క్యాష్ అనేది ఏ గ్రూప్ కిందకి వస్తుంది? ఈ క్యాపిటల్ అనేది ఫంక్షన్కి ఏమవుతుంది? ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి. క్యాపిటల్ గ్రూప్ వచ్చేసి క్యాపిటల్ సార్. ఓకే అండి, తర్వాత క్యాష్, క్యాష్ వచ్చేసి క్యాష్ ఇన్ హ్యాండ్ వస్తుంది. ఓకే ఓకే క్యాష్ ఇన్ హ్యాండ్. ఓకే, సో క్యాపిటల్ క్రెడిట్ డెబిటర్ రాజా. రాజా రాదు, రాజా పేరే క్యాపిటల్. ఓనర్ పేరు అనేది రాసుకోకూడదు. ఓనర్ పేరుకు బదులు క్యాష్ అని పెట్టుకోవాలి, క్యాపిటల్ అని పెట్టుకోవాలి. ఓకే, క్రెడిట్ క్యాపిటల్ అవుతుంది, క్యాష్ డెబిట్ అవుతుంది. యా, క్యాపిటల్ గ్రూప్ కిందకి వస్తుంది, క్యాష్ ఇన్ హ్యాండ్ కిందకి వస్తుంది. ఇది ఫంక్షన్ కి ఏమవుతుంది చెప్పండి?
ఫంక్షన్ కి వచ్చేసి FI. ఎఫ్ఐ ఎందుకు అవుతుందండి? ఏ బేస్ మీద అవుతుంది ఎఫ్ఐ? క్యాష్ ఇప్పుడు పేమెంట్ కదా సార్. ఇప్పుడు ఇది మీ బిజినెస్ అండి, మీరే మీ బిజినెస్ లో ఓనర్. మీరు మీ బిజినెస్ కి అప్పు ఇచ్చారండి. మీ బిజినెస్ కి మీరు అప్పు ఇస్తున్నారంటే మీ బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? బిజినెస్ ఇన్కమ్. ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏ కి తీసుకోవాలి? ఫంక్షన్ కి FI సార్. F6 సార్. గౌడ్ గారు F6 సార్. F6 అండి, F6 తీసుకోవాలి. మీరు రియల్ టైమ్ లో చేస్తున్నారు, మీరు కరెక్ట్ గా చెప్పాలి. ఓకే, సో ఓకే డన్. నెక్స్ట్ వన్, లక్ష్మి నెల్లూరు అండి. పర్చేజెస్ ఓకే. స్టాక్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. సో పర్చేజ్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా? ప్రియా ట్రేడర్స్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా? ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? పర్చేజ్ ఏ గ్రూప్ కిందకి వస్తుంది, ప్రియా ట్రేడర్స్ ఏ గ్రూప్ కిందకి వస్తుంది? ఇది మొత్తం ఈ జర్నల్ ఎంట్రీ. సో ఏ ఫంక్షన్ కిలో ఎంటర్ చేసుకోవాలి చెప్పండి. పర్చేజెస్ వచ్చి డెబిట్ సార్. వెరీ గుడ్ అండి. ప్రియా ట్రేడర్స్ క్రెడిట్. పర్చేజెస్ వచ్చి పర్చేజెస్ గ్రూప్. వెరీ గుడ్ అండి. ప్రియా ట్రేడర్స్ వచ్చి సన్రీ క్రెడిటర్స్ లో వేయాలి. సూపర్ అండి. నెక్స్ట్ ఫంక్షన్ కి కదా సార్? అవునండి. పర్చేజెస్ క్రెడిట్ ప్రియా ట్రేడర్స్ అది పక్కన పెట్టండి. ఫంక్షన్ కి చెప్పండి నాకు. F9. వెరీ గుడ్ అండి. సూపర్ సూపర్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వన్, గాయత్రి గారు మీరు చెప్పండి. సో జస్ట్ రెంట్ పెయిడ్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. రెంట్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా? క్యాష్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా? రెంట్ ఏ గ్రూప్ కిందకి వస్తుంది, క్యాష్ ఏ గ్రూప్ కిందకి వస్తుంది? రెంట్ ఫంక్షన్ కి ఏమవుతుంది చెప్పండి గాయత్రి గారు. అకౌంట్ డెబిట్. ఏదండి? రెంట్ డెబిట్. వెరీ గుడ్. క్యాష్ క్రెడిట్. సూపర్ అండి. క్రెడిట్. రెంట్ గ్రూప్ ఏమొస్తుందండి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సూపర్ అండి. క్యాష్ క్యాష్ ఇన్ హ్యాండ్. వెరీ గుడ్. సో ఫంక్షన్ కి ఏమొస్తుందండి? పేమెంట్ కదా, F5. సూపర్ అండి. సూపర్. ఇలా మనం నోటితో చెప్పగలిగితే ఎంట్రీస్ చాలా చాలా సింపుల్ అవుతాయి టాలీలో. సూపర్. ఇలా రావాలి. ఇలా ఆ ఎంట్రీ చూస్తేనే ఇలా మైండ్లోకి మొత్తం వచ్చేసేయాలి. సో ఇది డెబిట్ అవుతుంది, ఇది క్రెడిట్ అవుతుంది, ఇది ఈ గ్రూప్కి వస్తుంది, ఇది ఈ గ్రూప్లో ఎంటర్ చేసుకోవాలి, ఇది ఈ కీలో పోస్ట్ చేసుకోవాలి. ఎనఫ్. ఆడికి వచ్చినట్టే టాలీ. ఓకేనా? సో నెక్స్ట్ లక్ష్మీ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి. ఓకే, సేల్స్ టు కిషోర్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. సో ఇది చెప్పండి. సేల్స్ టు కిషోర్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ చెప్పండి. ఏంటండి? సేల్స్ కిషోర్ ట్రేడర్స్ వచ్చి డెబిట్ సార్. డెబిట్ అవుతుందా? ఎందుకు అవుతుంది? మనం సేల్ చేస్తున్నాం కదా సార్. కిషోర్ ట్రేడర్స్ డెబిట్, క్రెడిట్ వచ్చి సేల్స్. సూపర్ అండి. ఇది వచ్చి సేల్స్ సార్. F8. F8. వెరీ గుడ్. గ్రూప్స్ చెప్పండి. నాకు కదా కన్ఫ్యూజన్ గా ఉంటాయి గ్రూప్స్ అంటే. ఎందుకు కన్ఫ్యూజన్ ఉందండి మీకు? గ్రూప్ ఏ బేస్ మీద కన్ఫ్యూజ్ అవుతున్నారు చెప్పండి నాకు. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారో అది చెప్పండి నాకు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మనం సేల్ చేసాం కిషోర్ ట్రేడర్స్ కి. తను వచ్చేసి మన దగ్గర నుంచి డేటార్ మన దగ్గర ప్రైస్ ని పొందుతున్నాడు. అవును. మనం సేల్ చేసాం 2 సేల్స్. కిషోర్ ట్రేడర్స్ వచ్చి సండే డేటారే కదా సార్. అవును, సండే డేటార్ అవుతుంది. 2 సేల్స్. చెప్పండి ఎక్కడ డౌట్ వస్తుంది? అంటే నాకు అసలు అనేది నాకు గుర్తుండలేదు. ఎందుకు గుర్తు అవ్వట్లేదు అంటున్నాను. ఎంత సింపుల్ అవి. ఇప్పుడు ఇటుపక్క గ్రూప్స్ ఉంటాయి, ఇటుపక్క లెడ్జర్స్ ఉంటాయి. ఆ లెడ్జర్స్ ఎక్కడ ఉన్నాయి? మీకు మెటీరియల్స్ లో ఉన్నాయి. ఆ మెటీరియల్స్ లో ఉండే ఎంట్రీస్ ఏంటి? జర్నల్ ఎంట్రీస్.
ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి మీరు ఏం చేయాలి, ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది అనలైజ్ చేసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. ఆడ అండర్స్టాండ్ కిందకే వస్తాయి కదా సార్. అంతే. ఆడ గుర్తు పెట్టుకోకపోవడానికి ఏముంది, సేల్స్ కిందకి వచ్చింది. ఇలా ఇలా వచ్చేసింది సార్ నాకు. అయితే అలా అడిగేదలికి నేను మళ్ళీ మర్చిపోయాను. సేల్స్ కిందే వస్తుంది, పర్చేజ్ కిందకి వస్తుంది. అంతే. ఆడ అర్థం కావడానికి ఏమున్నాయి. సో ఎంట్రీ వరకు అర్థమైంది సార్. మీరు అడిగేదలికి ఇట్లా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు ఇట్లా అడుగుతారు. ఒక ట్రాన్సాక్షన్ డైరెక్ట్ గా నోటితో అడుగుతారు. అది మీరు చెప్పగలిగితేనే మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నట్టు. ఓకే, అందుకోసమే మాటల్లో అడిగినప్పుడు చెప్పగలిగితేనే సబ్జెక్ట్ వస్తుంది. సో మాటల్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి సబ్జెక్ట్ ని. సో అప్పుడు మనకు సబ్జెక్ట్ తెలిసినట్టు. ఇప్పుడు నేను జస్ట్ అడుగుతానే మీరేం చెప్తున్నారు, డెబిట్ క్రెడిట్ చెప్పేస్తున్నారు, ఏది ఏ గ్రూప్ మీదకి వస్తుందో చెప్పేస్తున్నారు, ఏది ఫంక్షన్ కూడా చెప్పేస్తున్నారు. సింపుల్. ఇంకా టాలీలోకి ఎంటర్ అవుతూనే టక్ చేసుకుంటూ వెళ్తాం, అసలు లేట్ కూడా చేయం. అందుకోసమే బేసిక్ క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకే, సో మీకు వస్తాయి. ఏమంటే చెప్పడానికి భయపడుతున్నారు అంతే. ఇప్పుడు నా దగ్గర భయపడితే రేపు ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు ఇంకా భయపడతారు. తప్పు పోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకే ట్రైనింగ్ తీసుకుంటున్నాం. ఓకే, డోంట్ వరీ, వస్తాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది గుర్తు పెట్టుకోండి చాలు. ఎక్స్పెన్సెస్ అన్ని ఏ గ్రూప్ కిందకి వస్తాయి. అవి డైరెక్ట్ ఉన్నాయి, ఇండైరెక్ట్ ఉన్నాయి. ఇండైరెక్ట్ కింద ఏమొస్తాయి, డైరెక్ట్ కింద ఏమొస్తాయి, అవి గుర్తు పెట్టుకుంటే చాలు. అన్ని నేను చెప్పిన ప్రతిది కూడా మెటీరియల్ లోనే ఉంటాయి. మీరు ఆ మెటీరియల్ లో ఉండేటి మైండ్ లో పెట్టుకుంటే చాలు, అంతే. అంతకుమించి ఏం లేదు ఇంకా. ఓకే, సో అది శివ సార్ ఒక ఎంట్రీ చెప్తాను సార్ మీకు. సో నెక్స్ట్ వన్, ఓకే, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది చెప్పండి సార్. క్యాష్ డిపాజిటెడ్ ఏంటి సార్, మళ్ళీ చెప్పండి సార్. వెరీ గుడ్ సార్. గ్రూప్స్ చెప్పండి. ఓకే, వెరీ ఓకే, వెరీ గుడ్. సో క్యాష్ వచ్చేసి క్యాష్. వెరీ గుడ్ సార్, సూపర్. సో ఇలా చెప్పాలండి, ఓకేనా? ఇలా చెప్పగలిగితేనే మనకి మైండ్ లో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. బాగా చెప్పారు, చాలా మంచిగా చెప్పారు. ఇది మనకు కావాల్సింది. ఇలా చెప్పగలిగితే మనకు సబ్జెక్ట్ బాగా వచ్చినట్లే కదా. ఓకే, సో ఈరోజు చూడండి, జస్ట్ నేను సాఫ్ట్వేర్, ఓకేనా, సాఫ్ట్వేర్ వెబ్సైట్లోకి ఎలా వెళ్ళాలి, ఆ సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి. ఓకే, నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ఉంది. జస్ట్ ఇన్స్టాలేషన్ వరకు నేను చూపిస్తాను. ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను గ్రూప్లో వేసాను వీడియో. ఎవరైనా చేసుకోకపోతే దాంట్లో